రండి రండి, ఈరోజు మీకు దెయ్యాలు భూతాలు తిరిగే ఓ భూత్ బంగ్లాని చూపిస్తాను. ఇదిగో ఇదేనండి, వైజాగ్లో మా ఇంటి ఎదురుగా మా బాల్కనీలోంచి చూస్తే కనిపించే ఒక పెద్ద భూత్ బంగ్లా. నమ్మరా? ఇదిగోండి, దగ్గరకు వెళ్ళిపోయి చూడండి. కావాలంటే దానిలోకి కూడా పంపిస్తాను, రండి. ఇందులోంచి మా ఇంట్లోకి గబ్బిలాలు కూడా వచ్చేయి. మా బాల్కనీలో కూర్చుంటే కాఫీ తాగుతూ చూస్తే ఒక్కొక్కసారి చాలా భయంకరంగా ఉండేది. చెట్లు పుట్లు అన్నీ పెరిగిపోయి ఒక్కొక్కసారి అనిపిస్తుంది అసలు నిజంగా సినిమాల్లో చూపించేలాగా లోపలికి వెళ్తే ఎలా ఉంటుందా అనిపిస్తుంది. అంత ధైర్యం అయితే నేను చేయనమ్మా, నాకు బోల్డ్ ఆశలు ఉన్నాయి జీవితం మీద. మీకు ఎవరికైనా దీని గురించి తెలుసుకోవాలని ఉంటే మాత్రం రండి, తీసుకెళ్తాను. కానీ నేను మాత్రం బయట నుంచి బయటే వచ్చేస్తాను, మీరు మాత్రం లోపలికి వెళ్దురు కానీ. ఇదిగో దాని పక్కన ఉన్నది చూసారు, ఈ బిల్డింగు. ఇదేంటనుకున్నారు? ఇది బిఎస్ఎన్ఎల్ ఆఫీస్. ఇందులో డైలీ స్టాఫ్ వస్తారు, ఆఫీస్ రన్ అవుతుంది, అంతా అవుతుంది. కానీ దీని వెనక మాత్రం పెద్ద బూత్ బంగ్లా ఉందని ఎవరికి తెలియదండోయ్. ఇందులో పెద్ద పెద్ద విషసర్పాలు కాలసర్పాలు ఉంటాయని వినికిడి. నాకైతే చాలామంది చెప్పారు, నేనైతే ఎప్పుడు చూడలేదయ్యా. కానీ మనుషులు ఇంతలా తిరిగే ప్రదేశంలో విషసర్పాలు ఉంటాయి అంటారా? నమ్మశక్యంగా లేదు కదా. కానీ ఈ బిల్డింగ్ చూస్తే అలాగే అనిపిస్తుంది. ఒక్కసారి ఆ లోపలికి వెళ్తే ఎలా ఉంటుందంటారు? నేనైతే 2 సార్లు వెళ్ళాను. దేనికి అనుకుంటున్నారా? హర్రర్ షూట్ చేద్దామని వెళ్ళాను. కానీ గుమ్మంలోంచి బయటకు వచ్చేసాను ధైర్యం చాలక. దీని ముందు పక్క భాగం మా బిల్డింగు. దీని వెనకమాల చూసారా, ఇక్కడంతా ఎన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయో, ఎంత ఆ కొండ కనిపిస్తుందా మీకు? ఇక్కడ ఈఫిల్ టవర్ లాగా ఓ టవర్ ఒకటి ఇటుపక్క చూడండి. కానీ ఏదేమైనా ఆ కొండలు, ఆ వాతావరణం ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? చాలా ప్రశాంతమైన వాతావరణం, చక్కటి ప్రకృతి నుంచి వచ్చే గాలి అంతా బాగుంటుంది. ఒక్కొక్కసారి ఇక్కడి నుంచి ఆ చెట్లు కదలికలు, ఒక వింతైన శబ్దాలు వస్తుంటాయండోయ్. అదిగదిగో అక్కడ చూసారా, కొంచెం దగ్గరలో ఆంజనేయ స్వామి విగ్రహం పెద్దది కనిపిస్తుందా? ఆ ఆంజనేయ స్వామి ఉండటం వల్లే అక్కడ ఎప్పుడూ ఎటువంటి ఏ దెయ్యాలు ఉండవు, ఏమి ఉండవు అని అక్కడ వాళ్ళందరూ నమ్మకం. ఆ ఆంజనేయ స్వామి కాపాడుతూ ఉంటాడు. నేనైతే ఆంజనేయ, ప్రసన్నాంజనేయ కాపాడు తండ్రి అన్న దండం పెట్టుకుంటూ ఉంటాను. ఏది ఏమైనా హైవేకి, నేషనల్ హైవేకి పక్కన 200 మీటర్ల దూరంలోనే ఈ బిల్డింగ్ ఉంది. హైవే మీద వెళ్తున్న వాళ్ళకి ఎవ్వరికీ కూడా ఇక్కడ ఇలాంటి బిల్డింగ్ ఉందని తెలీదు. ఏది ఏమైనా గవర్నమెంటు ఇలాంటి బిల్డింగుల గురించి పట్టించుకొని దీనికి ఎప్పటికప్పుడు శుభ్రం చేపిస్తూ ఈ ప్రదేశాన్ని ఇలా వదిలేయకుండా ఏదైనా ఒక మంచి కార్యక్రమానికి దీన్ని ఉపయోగిస్తే చాలా బాగుంటుంది. ఎంతోమందికి ఇప్పటికైనా సరే దీన్ని శుభ్రం చేసి మంచి కార్యక్రమాలకు ఉపయోగిస్తారని ఆశిస్తూ ఈ వీడియో చేస్తున్నాను.